పిలుస్తున్నది రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. పద 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 పోదాం సర్కారు బడికి, పద 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 పోదాం సర్కారు బడికి. పైసన్నది ఖర్చు లేని అమ్మ గుడికి. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. ఖర్చులతో దూరమారవద్దు, అమ్మా నాన్నల ప్రేమ ఉంటేనే ముద్దు. వేల వేల ఖర్చులతో దూరమారవద్దు, అమ్మా నాన్నల ప్రేమ ఉంటేనే ముద్దు. ఆటోల్లో బస్సుల్లో కుట్టి ఎక్కిస్తూ, ఆటోల్లో బస్సుల్లో కుట్టి ఎక్కిస్తూ, ప్రమాదాల అంచున ఆ పయనం అసలొద్దు. పద పద అరిగిరి పద పద, పద 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 పోదాం సర్కారు బడికి. పైసన్నది ఖర్చు లేని అమ్మ గుడికి. బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మరి గత 2 సంవత్సరాలుగా ఈ స్కూల్స్ సంబంధించి ప్రభుత్వ పాఠశాలలు వసతులు కల్పించాలా, మరి వాటికి సంబంధించినటువంటి సున్నా కలర్లు కానీ, ఎక్కడన్నా టాయిలెట్ లేకపోతే వాటిని కానీ, చెట్లు కానీ అన్ని కూడా ఏర్పాటు చేసుకుని మంచి వాతావరణంలో పిల్లలకు చదువు అందించాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 2వ సంవత్సరం నిధులు కేటాయించి స్కూళ్లను కూడా అన్ని రకాలుగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఉంది. గతంలో గత 10 సంవత్సరాలు మరి నిర్వీర్యానికి గురైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల నుంచి అధిగమించి స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా మరి గత 6వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు బడిబాట కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి డిఓ గారు కావచ్చు, ఇక్కడ ఉన్న ఎంఈఓ గారు కావచ్చు, ఆ హెడ్ మాస్టర్ కావచ్చు, స్థానిక నాయకులు కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో నిర్విఘ్నమై పనిచేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా ఒక బాధ్యత గల వ్యక్తిగా, బాధ్యత గల ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి నేను కూడా తప్పకుండా దీన్ని ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని 19వ తారీఖు దాకా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మరి కొన్ని లక్షల మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లలో పాల్గొని దాంట్లో అత్యధిక మార్కులు సాధించి పోటీ పరీక్షలు లేకిన వాళ్ళు టీఎస్సీ ద్వారా కావచ్చు, టెట్ ద్వారా కావచ్చు, రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లలో ఉత్తీర్ణత పొందినటువంటి వారికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. అటువంటి నిష్ణాతులైనటువంటి తెలివి గల ఉత్తీర్ణత సాధించినటువంటి ఉపాధ్యాయుల యొక్క పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలలు నడుస్తాయి. నేను ప్రైవేట్ పాఠశాల జోలికి పోను, వాళ్ళు ఏం చేస్తారో మనం దాని గురించి విమర్శించాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు నీకు ఎక్కడ దొరకరు. అటువంటి మంచి అవకాశాన్ని మరి గత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ ప్రధానమంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, మాతో పాటు అందరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ఈ దేశానికి ఇంత పెద్ద పేరు తీసుకొచ్చినటువంటి ఘనత ప్రభుత్వ పాఠశాల చదవడం వల్ల సాధ్యమైంది. కానీ ఇవాళ ఏ పరిస్థితి వచ్చింది మెల్లమెల్లగా అంటే ప్రైవేట్ స్కూల్ చదివితేనే మావాడు ర్యాంకులు కొడతాడు అనేటువంటి పరిస్థితి మెల్లమెల్లగా సామాన్యంగా కూడా నిజంగా బాధాకరం చెప్తాం. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి
ఉపాధ్యాయుల యొక్క తెలివి, ఉపాధ్యాయుల యొక్క శక్తి మీకు ఇక్కడ దొరుకుతుందా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్తున్నాను. ఇదంతా కూడా ఒక స్టేటస్ సింబల్ అయిపోయినటువంటి పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలలో తీసుకున్నాయంటే అటు పంచరానోడు, తల్లిదండ్రులు అంటే ఏమి సాధారణోడు, డబ్బు సంపాదించే వాళ్ళు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తారు, డబ్బు ఉన్నోడు ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నటువంటి పరిస్థితిని దయచేసి అధిగమించాలి. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంది, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల యొక్క శక్తి ఏంది, ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడం వల్ల వారికి ఎంత మేరకు మరి మంచి చదువు లభిస్తుంది అనేటువంటి ఆలోచన చేయాలి. కానీ ఇదంతా కూడా ఒక స్టేటస్ సింబల్ గా పోయేటువంటి పరిస్థితి నుంచి మనం బయటపడాలని చెప్పి చెప్తాం. దీన్ని తీసుకొచ్చినటువంటి ఘనత కూడా కొంత కార్పొరేట్ విద్యా సంస్థలు.